హాయ్, పార్కు పైకి భాగంలో వచ్చాను. చూడండి అందరూ ఎంత బాగుందో, చాలా బాగున్నాయండి. నేను పిల్లలందరూ ఆడుకుంటుంటే చూస్తున్నాను. మీరు కూడా అందరు రావచ్చు. చూడండి, పిల్లలతో ఆడుకోవడానికి ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు, ఎంత బాగుంది. హాయ్ అండి, ఇక్కడ పిల్లలు తీసుకొచ్చి అందరికి ఆడుకోవచ్చు. ఎంత బాగుంది, పిల్లలు చూడు ఎంత బాగా ఆడుకుంటున్నారు. హాయ్ హాయ్, ఎప్పుడు చూస్తున్నాను ఇక్కడికి, అప్పుడప్పుడు వస్తుంటావా ఇక్కడ? బాగుంటుందా ఇక్కడ? ఇక్కడ టైంపాస్ బాగా అవుతుందా? అవునా, ఇప్పుడు హాలిడేస్ కదా. అవునా, ఓకే. ఇంకా పిల్లలందరూ అప్పుడప్పుడు ఆడుకోవటానికి వస్తారంట. చాలా బాగుందంట. వీళ్ళకి మీరు కూడా అందరూ ఎవరైనా పిల్లల ఏడిపిస్తే ఇక్కడ తీసుకురావచ్చు. ఇక్కడ ఆడుకోవటానికి చాలామంది ఉన్నారు. ఎంత రకరకాలుగా ఉంటుంది చూడండి, ఎంత బాగా ఉంటున్నాయో. అండి చూడు, అమ్మ కూడా ఇంకా చూసారా ఎంత శాంతంగా ఏంటంటే అప్పుడప్పుడు టైంపాస్కి అప్పుడప్పుడు వస్తుంటారా? అవునా, ఇంట్లో బోరు కొట్టినప్పుడు. నా ఛానల్ పేరా చెప్తాను. నా ఛానల్ పేరు చెప్పాలంట. చూడు, చిన్న పాప ఎలా అడుగుతుంది, సరోజ. చూడండి, మేడం కూడా అప్పుడప్పుడు టైంపాస్కి ఎదుకు వస్తుందంట మన బోరు కొట్టినప్పుడు. అంటే ఇక్కడ వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అవునా, చాలా హ్యాపీగా పిల్లలు అందరినీ తీసుకురావచ్చు, పిల్లలకు ఆడిపించచ్చు. ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు కదా. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. అవునా కదా, వచ్చిన మగవాళ్ళకి అందరికి వండి పెట్టడం అదే సరిపోతుంది. అప్పుడప్పుడు ఇలాగా సరదాగా వస్తూ ఉండాలి. అవునా కదండి. చూడండి ఎంత బాగున్నాయో. చూడు, చాలా మంది ఇక్కడ పెద్దోళ్ళు కూడా చాలా టైంపాస్కి వస్తున్నారు. మీరు కూడా అందరు రావచ్చు. ఇది ఉత్తర పద్మావతి నగర్ అంటారండి. మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాను ఎక్కడ అనుకుంటారు. చాలా చక్కగా ఉంది. వస్తుంటారండి అప్పుడప్పుడు, పిల్లలు తీసుకొని వస్తుంటారా? అది చూస్తారండి, పిల్లలు తీసుకొని వస్తుంటారంట టైంపాస్కి. చాలా బాగుంటుందండి. పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగుందో, అసలు ప్రశాంతంగా. అసలు పిల్లలకు హాలిడేస్ వచ్చిందంటే పార్కులు గుర్తుకొస్తాయి అందరికీ. పార్కులకి తీసుకురావాలండి మన పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకు కూడా బ్రెయిన్ ప్రెషర్ ఉంటుంది కదా. ఎప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకొని వాళ్ళు స్కూల్కి వెళ్ళి అలాగే వాళ్ళకు బోరు కొడుతుంటుంది. కాబట్టి హాలిడేస్ వాళ్ళు ఉండేది 1 month మాత్రమే, అంతే. ఆ 1 monthలో మనం ఇలాగ బయట తీసుకొచ్చి వాళ్ళ మనసుకు ప్రశాంతంగా చేస్తే అప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. అవునా కదా. ఓకే, బాయ్ అండి.